అలీడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులకు నేను కోరుకునేది ఏంటంటే ఎంబీబీఎస్ అని చెప్పేసి లాంగ్ టర్మ్ పోయి 2-3 సంవత్సరాలు మీరు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గర్వంగా తల ఎత్తుకొని అలీడ్ హెల్త్ సైన్సెస్ చేయండి, అరోరా యూనివర్సిటీలో చదవండి. అలాగే మీకు ఎంబీబీఎస్ కంటే కూడా ఎక్కువ భవిష్యత్తు మేము చూపిస్తాం. తర్వాత జర్మనీ లాంగ్వేజ్, జపాన్ లాంగ్వేజ్, స్పానిష్ ఇవన్నీ నేర్చుకుంటే మనం జపాన్, జర్మనీ, యుఎస్, యూకే కూడా వెళ్ళొచ్చు. అత్యద్భుతంగా అక్కడ సంపాదించుకొని తర్వాత ఇండియాకు వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కూడా చలామణి కావచ్చు. అలాగే నేను చెప్పేది ఏంటంటే నెలకి ఎంబీబీఎస్ డాక్టర్ మీకు టార్గెట్ అయితే మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా చేస్తే వాళ్ళు 2-3 lakhs సంపాదిస్తే వాళ్ళకంటే ఎక్కువగా కూడా మీరు సంపాదించవచ్చు. అలాగే కొద్దిగా మీరు డెవలప్ అయ్యి ఎంబీఏ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఐఐఎంలో కానీ ఈ ఐఐటీలలో కానీ ఎంబీఏ చేస్తే ఇంకా మీకు క్యాంపస్ ప్లేస్మెంటే వచ్చేసి డైరెక్ట్గా క్యాంపస్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఫోర్టిస్ హాస్పిటల్, మ్యాక్స్ హాస్పిటల్, ఇటువంటి హాస్పిటల్స్ నెలకి 24 lakhs, 25 lakhs ప్యాకేజ్ ఇచ్చి కూడా తీసుకుంటారు. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తూ ఉంటాం 24 lakhs శాలరీ, 40 lakhs శాలరీ, 50 lakhs శాలరీని. దానికి తలదన్నే విధంగా కూడా ఈ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కూడా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతున్నారు. మనమేమి హెల్త్ సైన్సెస్ వాళ్ళం ఈ ఇంజనీర్స్ కంటే, డాక్టర్స్ కంటే తక్కువేం కాదు. కాబట్టి మీరు ధైర్యంగా చదవండి, ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.